After the message, వర్తమానం తర్వాత a believer comes and says, Pastor, you spoke to me today. వారు ఆ విశ్వాసి వచ్చి మరి కాపరి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నాతోనే మాట్లాడి ఉన్నారు. What's happening? అప్పుడు అక్కడ ఏం జరుగుతా ఉంది? They are getting their portion. వారు వారి భాగమును వాళ్ళు పొందుకుంటున్నారు. Amen. హల్లెలూయా. ఆమేన్. Their thirst for God is speaking to them actually. వారి దాహమును బట్టి దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. Amen. ఆమేన్. So if you come to the church, ఎప్పుడైతే మనం సంఘానికి వస్తామో, you must get your portion. నువ్వు ఖచ్చితంగా నీ యొక్క భాగమును పొందవలసి ఉన్నది. Otherwise there is something wrong with you. ఒకవేళ ఈ విధంగా పొందుకున్నట్లయితే ఏదో తప్పు ఉన్నది అక్కడ. You are coming here and acting like a real believer. నువ్వు ఇక్కడికి వచ్చి ఒక నిజమైన విశ్వాసిగా నువ్వు నటిస్తున్నావు. But you are not a real believer. అయితే నువ్వు నిజమైన విశ్వాసివి కాదు. If you are a real believer, నువ్వు నిజమైన విశ్వాసి అయినట్లయితే you will get your portion on that day. ఖచ్చితంగా నీ యొక్క భాగమును నువ్వు పొందుకుంటావు. If you are a real bride of Christ, నువ్వు నిజంగా క్రీస్తు యొక్క వధువైనట్లయితే God will speak to you on that time. ఖచ్చితంగా క్రీస్తు నీతో మాట్లాడతాడు. God will strengthen you. దేవుడు నిన్ను బలపరుస్తాడు. God will change your life. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. God will bless your family. దేవుడు నీ యొక్క కుటుంబాన్ని God దీవిస్తాడు. will bless your church. దేవుడు నిన్ను దీవిస్తాడు. God will bless your children. నీ పిల్లలను దీవిస్తాడు ఆయన. God will bless you in every place. ప్రతి స్థలంలో నిన్ను ఆయన దీవిస్తాడు. If you are a real believer, నువ్వు నిజమైన విశ్వాసి అయినట్లయితే, amen, there are many blessings for you. నీ కొరకు అనేక ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. If you are not a real believer, నువ్వు నిజమైన విశ్వాసి కానట్లయితే you will not get anything. నువ్వు ఏమీ పొందుకోలేవు. హల్లెలూయా. You will go empty handed. నువ్వు ఖాళీ చేతులతో వెళ్తావు. That's right. అది సత్యమే ఉన్నది. You will go dry. నువ్వు ఎండిపోయి వెళ్తావు. If you want to get your portion, నీవు నీ భాగమును పొందుకోవాలని అనుకున్నట్లయితే you come to the church నీవు సంఘానికి రావాలి. where God is distributing his food. ఎప్పుడైతే దేవుడు ఆయన ఆహారమును పంచుతున్నాడో, Amen. ఆమేన్. Take your omer, empty omer, నీ యొక్క ఖాళీ ఓమేరు పాత్రను తీసుకో, and come to the church. నువ్వు సంఘానికి రా. So that God gives you your portion. అప్పుడు దేవుడు నీ భాగమును నీకు ఇస్తాడు. Because salvation is an individual affair. ఎందుకనగా రక్షణ అనేది వ్యక్తిగతమైన సంబంధమైనది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You must give your attendance. ఖచ్చితంగా నీవు నీ యొక్క అటెండెన్స్ ను అక్కడ చూపవలసి ఉన్నావు. Amen. ఆమేన్. You should come and praise the Lord. నువ్వు ఇక్కడికి వచ్చి ఆయనను స్తుతించవలసి ఉన్నావు. You should come and ask him what you want. నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆయనను అడగవలసి ఉన్నావు నీకేం కావాలో. And you should come here and tell him, Lord, speak to me today. నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రభువా నువ్వు నాతో మాట్లాడని అడగవలసి ఉన్నావు. I need some food today. I'm little weak in certain portion in my life. నేను పలానా విషయంలో నా జీవితంలో నేను బలహీనంగా ఉన్నానని. Speak to me, Lord. నాతో మాట్లాడు ప్రభువా. Strengthen me, Lord. నన్ను సరిచేయి ప్రభువా. As you ask him, your bucket will be filled over there. ఆ ప్రకారంగా నువ్వు అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. Your bucket will be filled. నీ బకెట్ నింపబడుతుంది. Amen. ఆమేన్. And when you come to the church, ఎప్పుడైతే నువ్వు సంఘానికి వస్తావో, you don't come empty handed. నువ్వు ఖాళీ చేతులతో రావద్దు ఇక్కడికి. Come with a bucket in your hand. నీవు ఒక బకెట్ నింపుకొని పోవడానికి ఒక బకెట్ తో రావాలి. Because he is going to surely bless you. He is going to surely speak to you. ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడబోతున్నాడు. You must fill your bucket and take it to your home. నీవు ఖచ్చితంగా నీ బకెట్ నింపుకొని నీ గృహానికి వెళ్ళవలసి ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. God said, I will give everyone their portion. నేను ప్రతి ఒక్కరికి వారి యొక్క భాగం నేను ఇస్తానని చెప్పాడు.